హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎమ్మెల్యే శ్రావణి, సింగనమల ఎమ్మెల్యే శ్రావణి ఇంటి దగ్గర టీడీపీ నేత కార్యకర్త దళితుడు రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు ధర్నా చేయడం జరుగుతుంది? ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి అడిగారంట. ఏమని? నాకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వండి. 30 సంవత్సరాలుగా టీడీపీకి సేవ చేస్తూ ఉన్న మా కుటుంబం అంతా కలిసి నాకు ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వండి మేడం అంటూ కుటుంబ సమేతంగా బండారు శ్రావణి ఇంటి దగ్గరకు వచ్చేసి ధర్నా చేయడం జరుగుతుంది. అసలు వాళ్ళ కుటుంబాన్ని చూస్తే పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్న వ్యక్తుల్లాగా చాలా చాలా దీనమైన స్థితిలో కుటుంబం ఉంది. నిజం చెప్పాలంటే అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సేవ చేయటమే కాదు, బండారు శ్రావణి గారు అధికారంలోకి రావడానికి కూడా అహర్నిశలు రేయనక పగలనక శ్రమించిన వ్యక్తి ఈ టీడీపీ నేత ప్రసాద్. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టేస్తూ ఉన్నారంటే, ఆల్రెడీ ఇతనికి అడిగిన పదవిని వేరే వాళ్ళకి బండారు శ్రావణి వాళ్ళ అమ్మగారు 5 లక్షలకి అమ్ముకున్నారండి. అంటే ఏదైతే ఇతని జాబ్ కావాలి అని అడిగారో దాన్ని అమ్మేసుకున్నారు. అలా అమ్మేసుకున్న తర్వాత ఏంటి, నేను కదా కార్యకర్తను, నేను కదా కష్టపడి పనిచేశాను, నాకు కదా అది రావాలంటే దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు పల్లా శ్రీనివాస్ గారికి చెప్పారంట. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కదా పల్లా శ్రీనివాసరావు గారు. ఆయనకి చెప్పారంట, సార్ నేను క్యాడర్‌లో ఇలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాను. నాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. నేను ఏమి టీడీపీ గవర్నమెంట్ నుంచి ఏమి ఆశించట్లేదు. కేవలం నాకు కావాల్సింది ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్, అంటే దాన్ని కూడా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేలా ఉన్నారంటూ అతనికి మొరబెట్టుకోవడంతో పల్లా శ్రీనివాస్ గారు ఎక్కడ వీళ్ళని అడుగుతారనేసి లేనిపోయిన కేసులన్నీ పెట్టి ఇతని పైన, ఇతని తమ్ముడి పైన, ఇతని ఇంట్లో ఉన్నటువంటి పెదనాన్న, చిన్నాన్నల పైన కూడా కేసు పెట్టి పోలీసులతో రోజు టార్చర్ చూపిస్తుందంట సో కాల్డ్ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు. 5 లక్షలకు పోస్ట్ అమ్ముకోవటమే కాకుండా ఒక పార్టీ కార్యకర్తని ఇలా అనుచితంగా పిచ్చి పిచ్చి కేసులు పెట్టి ఇబ్బంది పెడతాం ఎంతవరకు సమంజసం? దాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇప్పుడు మీడియా ముఖంగా. అందరికీ చెప్తూ ఉన్నాడు, నేను కష్టపడ్డాను, నాకు కావాల్సింది అది. ఇప్పుడు నన్ను దూరం చేసి మా కుటుంబ సభ్యుల మీద అందరి పైన కేసులు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను గట్టిగా అడిగాను కాబట్టి అని ఒప్పుకుంటున్నాడాయన. ఇంత కష్టపడ్డందుకు నాకు ఆ పదవి కావాలని అడుక్కుంటున్నాడాయన. అతనికి ఆ పదవి ఇస్తారో లేదో, ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ ఇస్తారో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే, ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్‌ని 5 లక్షలకు అమ్ముకోవటం అనేది చాలా చాలా దరిద్రమైన విషయం, అమానుషమైన విషయం. ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చినటువంటి బండారు శ్రావణి గారు ఎమ్మెల్యే గారికి చెప్తూ ఉన్నాం. మేడం, మీ పార్టీ వాళ్ళని మీరే గౌరవించుకోకపోతే ఇంకెవడు గౌరవిస్తాడు? ఆ! వాళ్ళని మీరు హక్కున చేర్చుకొని ఆదరించకపోతే ఎవడు ఆదరిస్తాడు? వాడు తిన్నా, తినకపోయినా, ఉన్నా, లేకపోయినా మీ చుట్టూ కాళ్ళరిగేలాగా తిరిగి ప్రచారంలో పాంప్లెట్స్ పంచి స్టిక్కర్స్ అంటించి ఓట్లు వేయండిరా అని అడుక్కున్న గ్రూప్‌లో వాళ్ళు కూడా కొంతమంది ఉండుంటారు. అటువంటి వాళ్ళని ఇలా హింసించటం, వాళ్ళని ఇలా చులకనగా చూడటం, రోడ్డు మీద నిలబెట్టి కేసులు పెడతాం అనేది చాలా చాలా అమానుషం, దారుణము. దీన్ని గనక మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే టీడీపీ కేడర్ పైన ఉన్నటువంటి విలువలు, నమ్మకం మొత్తం పోతాయని విజ్ఞప్తి చేసుకున్నాం. పాపం నాయకులు నమ్మకండి రా అని చెప్తూనే ఉన్నాం మేము ఎప్పటినుంచో. ఎందుకంటే అవసరానికి వాడుకొని వదిలేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు నెత్తి మీద ఉంటది పొగరు. అధికారం దిగజారగానే కాళ్ళ దగ్గరకొచ్చి పడతా ఉంటారు. ఏ అధికారులను ఎట్లా నమ్ముతున్నారు బాస్ మీరు? కష్టపడితే పడ్డారు. మీ కుటుంబం కోసం కష్టపడి ఇప్పుడు ఈ దరిద్రాల్ని, ఈ బండారు శ్రావణ్‌ని వీళ్ళు అడుక్కునే అవకాశం ఉండేది కాదు కదా! కుటుంబం కోసం కష్టపడి ఏమైనా చేసుకున్నట్లయితే. ఇది తప్పు బ్రదర్. ఏదేమైనప్పటికీ కుటుంబం మొత్తాన్ని అలా రోడ్డు మీద ఉంచేసి వాళ్ళపైన కేసులు పెట్టడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. ఇది రాక్షసులు కూడా ఇలా చేయరు. బండారు శ్రావణి అటువంటి పరిస్థితికి దిగజారారా? చాలా అసహ్యంగా ఉంది. ఈ వీడియో పైన మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.